అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం ఖమ్మం మార్కెట్లో అయితే ఉన్నాము, లైవ్ చూస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఈ అన్నగారు అయితే కొన్ని బస్తాలు అయితే తీసుకురావడం జరిగింది. పూర్తి సమాచారం అయితే ఈ అన్నగారిని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. మీరు మీ పేరేంటండి? ఇక్కడ నుంచి తీసుకొచ్చారు? ఏ ఊరు? గాలివేరిగూడెం, మరిపడ బంగ్లా, రామతండ. మీరు ఇప్పుడు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? ఇప్పుడు 33 మంచి 3 తాలు 36 బస్తాలు వచ్చినాయి. ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఎకరం 10 గుంటలు. ఎకరం 10 గుంటలోనే 36 బస్తాలు వచ్చినాయి. సో మొత్తం ఇది ఒకటే క్రాప్ కటింగ్, అంతకుముందు ఏమైనా చేశారు? ఫస్ట్ 5 క్వింటాలు అమ్ముకున్నారు. సో ఈ రోజు ఇక్కడ ధర ఖరీదు అనేది అయిపోయిందా? అయిపోయింది. కొంచెం మెచ్చుకుంటారు 18,800. ఈ రోజు జెండాపాట చూసుకున్నట్లయితే 19,300 అయింది. సో దానితో పోల్చుకుంటే కనుక ఒక 500 రూపాయలు అయితే తొక్కకపోయింది. కొద్ది మాత్రం మెత్తగా ఉండడం వల్ల. కానీ కాయ క్వాలిటీ సైజు తీసుకున్నది ఎవరండి? కమిషన్ గారు, ఎంఎస్ గారు. సో మీ అసలు కొంచెం తక్కువగా రేటు పడడానికి గల కారణం ఏంటిది? అసలు నిమ్ము ఉండడం వల్ల తగ్గింది. కానీ కాయ క్వాలిటీ సైజు గింజల శాతం మీకు ఏ విధంగా అనిపించింది? క్వాలిటీ కలర్ బాగుంది. పోయినసారి నా దగ్గర తీసుకొచ్చారు, 5 క్వింటాలు అమ్మారు. అప్పుడు ఎంత? అప్పుడు జెండాతో పాటు పోయిందండి. జెండా పాట పోయింది. ఈసారి కూడా నేను చెప్పాను, లైట్ గా తిరిగేసుకుంటే దాదాపు 92-93 రూపాయలు జెండపాట పడిద్ది అంటే సరే తిరిగేస్తా అన్నారు. కానీ రైతు కొంచెం నెగ్లెక్ట్ చేయడం వలన ఒక 2 రూపాయలు తక్కువ పడ్డది. కానీ కాయ సైజ్ ఉంది, కలర్ ఉంది, దిగుబడి కూడా బాగా అనిపించింది. ఎకరం 10 గుంటల్లోనే 36 బస్తాలు అంటే ఈ సంవత్సరం అంత దిగుబడి ఇచ్చిన కంపెనీ అయితే లేదండి నాకు తెలిసి. వెరైటీ ఏం వేసుకున్నారు మీరు? లోలా వెరైటీ వేసుకున్నారు. మొత్తం ఎకరం 10 గుంటలు ఒకటే వెరైటీనా? ఒకటే. ఇప్పుడు ఇంకా ఏమైనా కాస్ట్ ఉందా? ఇంకా 15-16 క్వింటాలు అయితే 2 కాపు దిగుద్ది. ఇంకొక క్రాప్ దిగుతుంది అంటారా? ఇంకా 2 క్రాప్లు. ఎట్లున్నది తోట? మొత్తం బాగుంది, మంచిగా పూత పిందెలు నడుస్తున్నాయా? సో ఇప్పుడు ఒక 36 బస్తాలు అంటే ఎన్ని క్వింటాలు అవ్వచ్చన్నా? దగ్గర 15 క్వింటాలు. 15, ఇంతకు ముందు 5, 20 క్వింటాలు. ఎకరం 10 గుంటలు ఆల్రెడీ 20 క్వింటాలు తీశారు. ఇంకొక 16 క్వింటాల వరకు అయితే ఈ అన్నగారు వస్తుందని అయితే తోట దగ్గరికి మీరు వెళ్ళారా? అక్కడ చూడడానికి పోయినప్పుడు తోట దగ్గరికి వెళ్తే తోట కూడా బాగుంది. మందులు వాడమని చెప్తే మీ ఎత్తు అంటే దాదాపు 5.5-6 అడుగులు. సో ఇదండి రైతులారా, ఈ అన్నగారు అయితే ఇక్కడ ఇప్పుడు 36 బస్తాలు తీసుకొచ్చారు. ఈ టైరా కంపెనీ వాళ్ళది లోలా వెరైటీ. మొత్తం దాదాపు ఇప్పటి వరకు అయితే ఒక 20 క్వింటాలు అయితే దిగుబడి వచ్చింది. ఇంకొక 15-16 క్వింటాలు అయితే ఇంకా దిగుబడి వస్తుందని అయితే తను చాలా సంతోషంగా అయితే ఉన్నారు. బాగుందా వెరైటీ? 30 గుంటలు వేసుకోవాలి. 30 గుంటలు వేసుకున్నా కానీ సైజు ఆపడుతుంది వాళ్ళకి. దాంట్లో ఉన్న పవర్ ఏంటిదో రైతులకు తెలుస్తుంది. దాన్ని తట్టుకుంటుంది అది, ఎందుకంటే అన్ని రకాల తెగులను తట్టుకుంటుంది. సో ఇదండి రైతులారా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.